హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఈ అప్డేట్ ఏంటంటే, యూజీసీ నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి బుక్ అయితే చదివితే బాగుంటుంది, ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితే బాగుంటుంది, అండ్ ఫస్ట్ ఎన్ని పేపర్స్ ఉంటాయి యూజీసీ నెట్లో, అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, పేపర్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అసలు ఎన్ని మ్యాథ్స్కి పేపర్ 1 ఉంటుంది, ఎన్ని మ్యాథ్స్కి పేపర్ 2 ఉంటుంది, ఏ బుక్స్ అయితే చదవాలి, ఏ బుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏ బుక్ అయితే చాలా అర్థమవుతుంది అనే విషయం ఈ వీడియోలో మేము డిస్కస్ చేస్తాను. సో నేను కొన్నటువంటి బుక్ ఏంటంటే యూజీసీ నెట్ ఎగ్జామ్కి నెట్ సెట్ జేఆర్ఎఫ్కి ఇంపార్టెంట్ అంట. సో కేవీఎస్ మదన అనే బుక్ కొన్నానండి నేను. ఆన్లైన్లో చాలా ప్రిఫర్గా ఉంది, అవైలబుల్గా ఉంది. అండ్ సో పేపర్ 1 వచ్చేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద ఉంటుందన్నమాట పేపర్ 1. సో ఈ యూజీసీ నెట్ పేపర్ 1లో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ పేపర్ 1 ఇది కొంచెం జనరల్గా ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి కూడా కొంచెం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మోస్ట్లీ ఎక్కువగా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేను చదివిన ప్రకారం కొంచెం ప్రాక్టికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, బట్ అర్థమవుతుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్లు మనకు గేదర్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ నాలెడ్జబుల్ కూడా ఈ బుక్. ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది. నేను 2023 కొనుక్కున్నాను. అండ్ టీచింగ్ పేపర్ 1 వచ్చేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. సో ఇది పేపర్ 1. సో పేపర్ 1లో సిలబస్ ఏముంటుంది అండ్ వాటి యొక్క కంటెంట్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎస్, సో పేపర్ 1లో ఫస్ట్ టాపిక్స్ చూద్దాం, ఆ తర్వాత సబ్ టాపిక్స్ అనేవి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ పేపర్ 1లో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, mathematical reasoning aptitude, logical reasoning, data interpretation, information and communication technology, ICT. So next one, people development and environment. Next last one, higher education system. సో ఈ 10 టాపిక్స్ ఉన్నాయి. సో మళ్ళీ నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 టాపిక్స్ అనేవి ఉన్నాయండి. సో ఇవి అన్నమాట 10 టాపిక్స్. సో దీని సబ్ టాపిక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం టీచింగ్ యాప్టిట్యూడ్ మీద సబ్ టాపిక్స్ ఏమో చూద్దాం. సో సబ్ టాపిక్స్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఏంటంటే, టీచింగ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్ వచ్చేసి 3 levels ఆఫ్ టీచింగ్. సో 3 levels ఆఫ్ టీచింగ్లో ఏంటి, మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. There are 3 kinds of levels of teaching. One is memory level learning and understanding and reflective. There are 3 kinds of teaching methods. One is memory, understanding and reflective, and their basic requirement, characteristic of basic requirements. So ఆ టీచింగ్ అనేది ఏ విధంగా చేయాలి, వాటి కాన్సెప్ట్స్, వాటికి ఆబ్జెక్టివ్స్ అండ్ వాటికి ఎయిమ్, వాటికి గర్ల్స్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి 3 levels ఆఫ్ టీచింగ్ అయితే లెర్నింగ్ అయితే కనిపెట్టడం జరిగింది. ఫిలాసఫర్స్, సైంటిస్ట్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ ప్రిఫర్ చేయడం అయితే జరిగింది, కనుగొనడం అయితే జరిగింది. సో 3 levelsలో వాళ్ళ యొక్క సైంటిస్ట్ నేమ్స్, వాళ్ళ యొక్క ఎవరు డిస్కవర్ చేశారు అండ్ ఎవరు వాళ్ళ అనదర్ కామన్గా పిలిచే నేమ్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా వాటి ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్లో, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్లో చదవడం అది జరుగుతుందని.
అది సబ్ టాపిక్ ఒకటి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఇన్ టీచింగ్ యాప్టిట్యూడ్. అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బేసిక్ వాటి యొక్క రిక్వైర్మెంట్స్, ఒక ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అనే వాటి మీద ఈ సబ్ టాపిక్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు అనదర్ వన్, learner characteristic of adults and adolescent and adult learning and academical, social, emotional and cognitive individual differences. సెకండ్ టాపిక్ వచ్చేసి లెర్నర్స్ అనేది, లెర్నర్స్కి ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అడాలసెన్స్ గ్రూప్లో ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలి, ఎమోషన్, సోషల్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా వాళ్ళు బిల్డ్ చేయాలి. సో అడాలసెన్స్ అంటే 12 to 22 వరకు ఉంటుందండి. అడాలసెన్స్ గ్రూప్ కామన్లీ ఈ సెక్టార్లో ఉంటుంది, ఈ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. 12 to 20 or 22 వరకు ఉంటుంది. సో అదనమాట. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి వంటలు చేయాలి, ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ అకాడమిక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయి ఉంటుంది, సోషల్గా, ఎమోషనల్, కాగ్నిటివ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మనిషికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో అది పార్ట్. సో పార్ట్ 2లో కాగ్నిటివ్ అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అనే విధంగా ఉంటాయి, కాగ్నిటివ్ స్కిల్స్ అనే విధంగా ఉంటాయి. అదనమాట సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్ రిలేటెడ్ టు టీచర్, లెర్నర్, సపోర్ట్ మెటీరియల్స్, ఇన్స్ట్రక్షన్ facilitates learning environment and instructions. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ టీచింగ్లో వచ్చేసి ఏంటంటే టీచర్ లెర్నర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళు మానిటర్ చేయాలి, ఎట్లా మానిటర్ చేస్తే ఏ విధంగా మనం సక్సీడ్ అనేది వస్తుంది అనే దాని మీద సబ్ టాపిక్ 3లో చూస్తామన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, సో ఇలాంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉండాలి, గైడెన్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి అనే దాని మీద సబ్ టాపిక్ 3 అనేది చదువుతుంది. అలా డిస్కషన్ అక్కడ జరుగుతుంది అనమాట ఆ టాపిక్లో. అండ్ కమింగ్ టు అనదర్ వన్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. సో హయ్యర్ లెర్నింగ్ వచ్చేసి టీచర్ సెంటర్డ్ ఎప్పుడు ఉపయోగించాలి, అండ్ లెర్నర్ సెంటర్డ్ ఎప్పుడు ఉపయోగించాలి, పేర్ గ్రూప్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ మెథడ్లో ఈ మెథడ్స్లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది. సో ఇక్కడ 3 మెథడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆన్లైన్లో చెప్తే ఏ విధంగా చెప్పాలి, ఆఫ్లైన్లో చెప్తే ఏ విధంగా చెప్పాలి. సో అందరినీ ఇన్స్ట్రక్ట్ చేసుకుంటూ, సో వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో. అండ్ కమింగ్ టు అనదర్ వన్, ద టీచింగ్ సపోర్ట్ సిస్టమ్, ట్రెడిషనల్, మోడ్రన్. దే ఆర్ ద 3 kinds వచ్చేసి ట్రెడిషనల్, మోడ్రన్ అండ్ ఐసిటి. దట్ మీన్స్ ఐసిటి బేస్డ్ అనమాట. సో కమింగ్ టు ద ఫైనల్ ఎవాల్యుయేషన్, ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎవాల్యుయేషన్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జామ్, ఒక అసెస్ చేయడం అనమాట. ఒక విద్యార్థి యొక్క మెజర్మెంట్ చేయడం, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేటువంటి మెజర్ చేయడం అనమాట. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ లాగా. సో టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేటివ్ సిస్టమ్, కొత్తగా క్రియేట్ చేయాలి, ఎలాంటి ఇంకా ఎలాంటివి ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ అని డెవలప్ చేయాలి అనే వాటి మీద ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ పేపర్ టీచింగ్ యాటిట్యూడ్లో సబ్ టాపిక్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ యాటిట్యూడ్ గురించి వస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ మీనింగ్, టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్, పాజిటివిజం అంటే ఏంటి, అండ్ పోస్ట్ పాజిటివిజం అప్రోచెస్,
అనేది ఏ విధంగా ఉంటాయి, అప్రోచ్ నుంచి రీసెర్చ్కి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని సబ్ టాపిక్లో చూస్తామన్నమాట. పాజిటివిజం అనమాట. పోస్ట్ పాజిటివిజం ఈ అప్రోచ్ని మనం ఏ విధంగా రీసెర్చ్లోకి మార్చాలి అనే దాని మీద ఈ టాపిక్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు అనదర్ మెథడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్, డిస్క్రిప్టివ్, హిస్టారికల్, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ మెథడ్స్. సో ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తున్నారంటే సబ్ టాపిక్లో ఒక ఎక్స్పెరిమెంటల్, ఒక డిస్క్రిప్టివ్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, అండ్ ఫైనల్లీ హిస్టారికల్. ఇట్లా ఈ కొన్ని ఒక 4-5 టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్లో ఏ విధంగా రీసెర్చ్లో కొన్ని పాయింట్స్ అనమాట. ఇవి కొన్ని టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్, డిస్క్రిప్టివ్ అండ్ హిస్టారికల్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్. కమింగ్ టు అనదర్ వన్, స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్లో ఉన్నటువంటి ఫార్వర్డ్ స్టెప్స్ ఏంటి, ఫార్వర్డ్ అడుగులు ఏంటి, వాటి మీద చూస్తాం రీసెర్చ్లో. అండ్ థిసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్, ఫార్మేటివ్ అండ్ స్టైల్స్ ఆఫ్ రెఫరెన్స్. సో ఫార్మేటివ్ రైటింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఆర్టికల్స్ అనేది ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, వీటి వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది, ఎలాంటి బిట్స్ దానిలో వస్తాయి అనే దాని మీద ఈ టాపిక్ అనేది జరుగుతుంది, సబ్ టాపిక్. అండ్ కమింగ్ టు అప్లికేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ రీసెర్చ్. ఐసిటి రీసెర్చ్ అనేది రీసెర్చ్లో ఏ విధంగా ఐసిటి అప్లై చేయాలి అనే దాని మీద ఉంటుంది. అండ్ రీసెర్చ్ ఎథిక్స్, రీసెర్చ్ యొక్క వాల్యూస్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ మీద ఉపయోగపడుతుంది అనమాట. ఆ సిగ్నిఫికెంట్ రోల్ ఎలా ప్లే చేస్తుంది, రీసెర్చ్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, వీటి మీద ఉంటుంది ఈ టాపిక్, రీసెర్చ్ యాప్టిట్యూడ్. అండ్ కమింగ్ టు అనదర్ వన్, సో కాంప్రహెన్షన్ నథింగ్ బట్ మనం అన్సీన్ సీన్ ప్యాసేజెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటాయో అవన్నమాట. క్వశ్చన్ ఇస్తారు అండ్ ప్యాసేజ్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. సో అది కాంప్రహెన్షన్. విత్ ఇన్ టైంలో మనం టైం పెట్టుకొని 5 బిట్స్ అయితే 5 మినిట్స్, 10 బిట్స్ అయితే 10 మినిట్స్ అట్లా పెట్టేసుకొని ఆ పారాగ్రాఫ్ చదువుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ వాటిని అండర్లైన్ చేసుకుంటూ క్వశ్చన్ చదువుకొని, ఆ క్వశ్చన్ చదువుకున్న తర్వాత ఆన్సర్ ఎక్కడ ఉందో వాటిని టిక్ చేసుకొని బబుల్ చేయడమే, అదనమాట కాంప్రహెన్షన్. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ నవ్వేడేస్ కమ్యూనికేషన్ అనేది చాలా వ్యాప్తి ఇచ్చిందండి. చాలా అసలు వాస్ట్ అయిపోయింది కమ్యూనికేషన్ కూడా. చాలా ఈజీగా, చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది కమ్యూనికేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా. సో కమ్యూనికేషన్ అంటే మీనింగ్ అండ్ టైప్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, verbal and non-verbal. So grouped communication and barriers to effective communication, అండ్ మాస్ మీడియా అండ్ సొసైటీ ఏ విధంగా ఉంటుంది. వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. కొన్ని గేమ్స్ లాంటివి ఉంటాయి వర్బల్ అండ్ నాన్ వర్బల్ టీచింగ్లో, అదొక టాపిక్. వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అదొకటి. అండ్ బ్యాడ్స్ కమ్యూనికేషన్, మాస్ మీడియా, సోషల్ మీడియాలో ఏ విధంగా, సొసైటీలో ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, సో ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అని దాని మీద అనమాట. ఇది కమ్యూనికేషన్. అండ్ కమింగ్ టు మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అనమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ రీజనింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ లెటర్ సిరీస్, ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి. సో వాటిని నెంబర్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ నెంబర్స్ నుంచి ఆర్డర్ మిస్ చేసి అడగడం, సో అలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో రిలేషన్షిప్స్, కోడ్స్ మీద జరుగుతుంటాయి. అండ్ మ్యాథమెటిక్ యాప్టిట్యూడ్ ఫర్ ప్రాక్టీస్ టైం, డిస్టెన్స్. సో మామూలుగా మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి బేసిక్స్ అడుగుతాను, ప్రాఫిట్, లాస్, సో ఇంట్రెస్ట్, కాంపౌండ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ వాటి మీద ఉంటుందన్నమాట. డిస్కౌంట్స్, యావరేజ్, టైం, డిస్టెన్స్ అంతా అండ్ వాటి మీద మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. లాజికల్ యాప్టిట్యూడ్లో ఏంటంటే
సో లాజికల్ యాప్టిట్యూడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అరేంజ్మెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఫామ్ చేయడం. సో వీటి మీద అనేది యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అండ్ లాజికల్ మీద ఉంటుంది. అండ్ కమింగ్ టు అనదర్ అండ్ ఎవాల్యుయేషన్ డిస్టింగ్ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. వాట్ ఇస్ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్? ఇండక్టివ్ మెథడ్ అంటే నోన్ టు అన్నోన్ అండి, అన్నోన్ టు నోన్. డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ నోన్ టు అన్నోన్. సో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ అనేది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాను. డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ మెథడ్ రీజనింగ్లో. అనలాగస్ అండ్ వెన్ డయాగ్రామ్స్ గురించి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్ మీద పరమానస అనేది టాపిక్ అండి, ఇది కొత్త టాపిక్లో ఉంది. సో ఇది అండ్ స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ ఇన్రెఫరెన్స్. సో ఈ రెండు టాపిక్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి. అండ్ కమింగ్ టు డేటా ఇంటర్ప్రిటేషన్లో సోర్సెస్ ఆఫ్ ఎక్వేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. సో ఎక్వేషన్ టు అక్వైరింగ్ అండ్ నాలెడ్జ్ పరంగా అక్వైరింగ్ సోర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. సో క్లాసిఫికేషన్ డేటా మీద ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డేటా అండ్ గ్రాఫికల్ ప్రజెంటేషన్ అండ్ బార్ చార్ట్ డయాగ్రామ్స్. సో టేబుల్ డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్, మ్యాపింగ్ మీద డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది. మనం గెస్ చేసి ఆన్సర్ని మనం సాల్వ్ చేసి పెట్టాలి. డేటా గవర్నెన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ICT. సో ఈ ICTలో జనరల్ అబ్జర్వేషన్ టెర్మినాలజీ మీద ఉంటుంది. టర్మ్స్ మీద ఉంటాయి. బేసిక్ ఇంటర్నెట్ గురించి, ఇంట్రానెట్ గురించి, ఈమెయిల్, వీడియో, ఆడియో రెఫరింగ్ గురించి, కాన్ఫరెన్స్ గురించి ఉంటుంది. అండ్ డిజిటల్ నీడ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఇన్నేటివ్ అనేది హైయర్ క్లాసెస్లో ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఏ విధంగా వాళ్ళు అంటే యూజ్ చేసుకోగలరు, ఏ విధంగా వాళ్ళకి వెళ్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క యూజెస్ని ఇలాంటి ఒక డిజిటల్ ఇన్నేటివ్స్ ద్వారా ఎలా యూజ్ చేసుకుంటున్నారో అది ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అండ్ అదనమాట. అండ్ ICT అండ్ గవర్నెన్స్ వీటి మీద ఉంటుంది టాపిక్. అండ్ కమింగ్ టు పీపుల్ డెవలప్మెంట్ ఇది జనరల్ టాపిక్ అండి. పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్లో వచ్చేసేసి చాలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గర్ల్స్ అనేవి ఉంటాయి. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్, ఆంథ్రపోలాజికల్ యాక్టివిటీస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క యూజ్ చేయడం వల్ల క్లైమాటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో వీటి వల్ల ఇటువంటి డిఫెక్ట్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఫేస్ చేస్తుంది. అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఓజోన్ లేయర్ ఏ విధంగా స్పాయిల్ అవుతుంది అండ్ వీటి మీద ఉంటాయన్నమాట. అండ్ న్యాచురల్ ఎనర్జీస్ అంటే సోలార్, విండ్, న్యూక్లియర్ ఇవన్నీ జస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ అండి, జనరల్ నాలెడ్జ్ పరంగా యూజ్ అవుతున్నాయి ఇవి టాపిక్. అండ్ న్యాచురల్ హ్యాజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ వీటి మీద ఉంటాయన్నమాట. అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ 1986 వాళ్ళు 1986లో ప్లాన్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆర్ క్లైమాటిక్ చేంజ్, బయోడైవర్సిటీస్ అగ్రిమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో వీటి మీద ఉంటాయన్నమాట అలయన్స్. సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏషియన్ పీరియడ్లో ఏ విధంగా ఉంది, ఫస్ట్ ఏషియన్ పీరియడ్లో ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ అనేది, ఒక 100-200 years బ్యాక్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద. 20 years బ్యాక్ అండ్ 15 years బ్యాక్ అండ్ 10 years బ్యాక్ కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా చేంజ్ అవుతున్నదండి.
హైయర్ సిస్టంలో. అండ్ నాట్ ఓన్లీ హైయర్ సిస్టమ్, ఇంకా ప్రైమరీ సెషన్ కూడా అండ్ సెకండరీ సెషన్ కూడా చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఎడ్యుకేషన్లో ఆ విధంగా జరుగుతున్నాయి. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. పోస్ట్ ఇండిపెండెన్స్లో ఏ విధంగా, ప్రీ అంటే ముందండి, పోస్ట్ అంటే వెనకాల ఏ విధంగా మార్పు చెందింది ఇండిపెండెన్స్ బిట్వీన్ ఐ థింక్ 1950 to 1990 or 80 అండి. ఈ మధ్యలో ఏం జరిగింది అనే దాని మీద టాపిక్ ఉంటుంది. అండ్ కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. కన్వెన్షనల్ నాన్ ప్రోగ్రామ్స్ ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని వాటి మీద ఉంది టాపిక్. అండ్ టెక్నికల్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. విలువలతో కూడినటువంటి విద్య ఏ విధంగా ఉంటుంది, పరిసరాలతో ఉన్నటువంటి విద్య ఏంటి. సో వీటి మీద అనమాట టాపిక్. సో పాలసీస్, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. సో అదండి ఈ టాపిక్. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, చాలా డెప్త్గా కూడా ఉంది. సో ఎవరైతే యూజీ నెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ బుక్ని బై చేసి, ఆన్లైన్లో ఉంటుంది, ప్రోడక్ట్ బాగుంది. అండ్ సో వీటి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. యూజీ నెట్ అంటే ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్కి, అసలు టోటల్ సిలబస్ అంటే ఏంటి. ఇది పేపర్ 1 అండి, పేపర్ 1 జనరల్ పేపర్ 1 ఇది కంపల్సరీ అందరికీ ఇది ఉంటుంది. పేపర్ 2 అనేది సిలబస్ అది వేరే సపరేట్ అనమాట. లాంగ్వేజ్ వాళ్ళకి లాంగ్వేజ్, మామూలుగా ఇట్లా బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఇట్లాంటి వాళ్ళకి వేరే ఉంటుందండి. సో ఇది పేపర్ 1. క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, వాటి క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నేను అవన్నీ గ్యాదర్ చేసుకొని పెడతాను. ఎన్ని ఐటమ్స్ రాయొచ్చు దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.